చికెన్ పికిల్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూద్దామా మరి. ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి దాన్ని వాటర్ వేయకుండా పెనంలో నీరంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోండి. నీరంతా ఇంకిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసి చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ని నూనెలో వేసి కొంచెం బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని వేరే గిన్నెలో సపరేట్గా తీసుకొని అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేందుకు వేగనివ్వాలి. ఆ వేగనిచ్చిన తర్వాత చికెన్ ఆల్రెడీ వేయించిన చికెన్ ముక్కలను సేమ్ అల్లం పేస్ట్లో వేసి మరొక 2 minutes కలుపుకోవాలి. ఇలా మొత్తం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోకి కారం, గరం మసాలా, సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పిక్కల్ని చల్లారిన తర్వాత దాంట్లోకి నిమ్మకాయ రసం అనేది వేసుకొని ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే తిన్నట్లయితే ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసింది మరి.